వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. నేనైతే మీకు అయితే కొన్ని డిజైన్స్ చూపించబోతున్నానండి. అందులో ఒక ఫస్ట్ శారీ వచ్చేసి ఇది చూసారా, గంధం కలర్లో ఉంటుంది కదండి శారీ. మొత్తం శారీ వచ్చేసి గంధం కలర్లో ఉంది. బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఉంది. అయితే కస్టమర్ ఏం చెప్పారంటే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పీస్ తీసి ఈ పింక్ గంధం కలరు ఈ గోల్డ్ కలర్ యూజ్ చేసి నాకైతే వర్క్ చేయమని చెప్పారు. సో శారీ అంతా ఇలా మొత్తం ఎలిఫెంట్స్ వచ్చాయి కదండి, ఎలిఫెంట్స్ ఉన్న డిజైన్ అయితే ప్రిఫర్ చేశారు. చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం వేసానండి ఈ బ్లౌజ్ అయితే, ఈ వర్క్ అయితే చూడండి. ఇలా 2 ఎలిఫెంట్స్ వస్తాయండి. బ్యాక్ కట్ వర్క్లో వస్తుంది. పింక్ గోల్డ్ జరీ గంధం కలర్ ఉంది కదండి, మస్టర్డ్ ఎల్లో అట్లా ఇట్లా అయితే బ్యాక్ అయితే ఇట్లా వచ్చింది. ఎలిఫెంట్స్ కూడా చాలా నీట్గా వచ్చాయండి. చూడండి, డిజైన్ అయితే చాలా నీట్గా చాలా మంచిగా అనిపించింది. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఒక ఎలిఫెంట్ అయితే వచ్చిందండి ఫ్రంట్, కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కావాలని చెప్పారు. ఎల్బో హ్యాండ్స్ అంటే కింద ఇలా సింగిల్ ఎలిఫెంట్ వచ్చిందండి, డబుల్ ఎలిఫెంట్ రాలా. బ్యాక్ అయితే డబుల్ వచ్చింది కదా, హ్యాండ్స్కి మాత్రం సింగిల్ ఎలిఫెంట్ వచ్చింది. ఇలా హ్యాండ్స్ అంతా బుటీస్ ఇచ్చాను. మస్టర్డ్ ఎల్లో పింక్ కాంబోలో ఇచ్చాను బుటీస్ వచ్చేసి. సరే, డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎలిఫెంట్స్ శారీస్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇలా మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కాంబో, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి చాలా సింపుల్గా పాత శారీ అండి, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా అలా. మెహందీ గ్రీన్ కాఫీ కలర్ షేడ్ వచ్చింది. సో నేనైతే కాఫీ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మెహందీ గ్రీన్కి గోల్డ్ దగ్గర దగ్గర అయిపోతాయి కదా అని చెప్పేసి ఇందులో సిల్వర్ కూడా ఉండడం వల్ల నేను సిల్వర్ యూజ్ చేశానండి. మెహందీ ఇలా కాఫీ కలర్ బ్లౌజ్ మీద మెహందీ గ్రీన్ సిల్వర్ డిజైన్ అయితే డీటెయిల్గా చూపిస్తాను. బ్యాక్ అయితే సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా వస్తుందండి డిజైన్ అయితే. మెహందీ గ్రీన్ సిల్వర్ కాంబో బ్యాక్ ఇంతే, చాలా సింపుల్గా కావాలని చెప్పారు. సో నేను ఇలా చాలా సింపుల్గా చేశాను. సిల్వర్ మెహందీ. ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారంట, కానీ కింద మాత్రం ఒక సింగిల్ లైన్ ఇవ్వమని చెప్పారు. సో వీటికైతే హ్యాండ్స్కి బుటీస్ కూడా వస్తాయి, కానీ కస్టమర్ అయితే వద్దని చెప్పారు. సో నేను ఇట్లా హ్యాండ్స్కి ఒక సింగిల్ లైన్ వేసాను. ఇది వచ్చేసి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. గ్రీన్ కలర్ ఇది కొంచెం డిఫరెంట్ పర్పుల్లో ఉందండి. ఇలా పింక్ కనిపిస్తుంది కానీ డిఫరెంట్ పర్పుల్లో. ఇదంతా కాపర్ షేడ్ వచ్చింది. సో నేను ఇదైతే పర్పుల్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని గ్రీన్ కాపర్ మిక్స్ చేసి వర్క్ అయితే చేశాను. ఇట్లా ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి దీనికైతే. ఈ ఫ్లవర్ డిజైన్ అయితే నా ఛానల్లో చాలా రన్నింగ్ డిజైన్ అండి. ఎంత సింపుల్గా నీట్గా అనిపిస్తుంది. ఎన్ని బ్లౌజెస్ వేసానంటే చాలా బ్లౌజెస్ వేస్తాను ఈ డిజైన్ అయితే. చూసారా, ఇది బ్యాక్ నెక్. చిన్న ఫ్లవర్స్ కానీ లీఫ్లు కానీ అన్నీ చిన్నగా అంటే క్యూట్గా ఉంటుందండి. అందుకే మ్యాక్సిమం ఇష్టపడతారు ఈ డిజైన్ని. ఇది వచ్చేసి బ్యాక్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ కాపర్ జరీ గ్రీన్. ఇవి వచ్చేసి హ్యాండ్స్. వాళ్ళ హ్యాండ్స్ వచ్చేసి 8 ఇంచెస్ ఉన్నాయండి. సో నేను 8 ఇంచెస్లో హ్యాండ్స్ అయితే వేసాను. సింగిల్ లైన్ కావాలన్నా ఈ డిజైన్ కూడా సింగిల్ లైన్ వేసుకోవచ్చు. ఈ డిజైన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.